మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై. ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఉదయం నుంచి మొత్తం ఇదే నినాదాలని కూడా యావత్ దేశమంతా కూడా మారుమోగిపోతుంది. సో అందరూ కూడా అంటే గుండెల నిండా మన భారతీయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని మొత్తం అందరూ కూడా పులుముకున్నారని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద, అలాగే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీసెస్ మీద చేసినటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలతో పొగుడుతున్నారు. మొత్తం ఆర్మీని, సైన్యాన్ని అందరూ కూడా ఒక్కసారిగా కీర్తిస్తున్నారు. సో ఎక్కడ చూసినా కూడా మేరా భారత్ మహాన్, ఇది నా భారతదేశం, భారతదేశం జోలికి ఎవరు వచ్చినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా భారత ఆర్మీ సరైనటువంటి బుద్ధి చెప్పింది పాకిస్తాన్కి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే పిఓకేతో పాటుగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై కూడా డైరెక్ట్గా అటాక్ చేసింది. సరిగ్గా రాత్రి 1:40 ఈ అటాక్ చేసింది భారత్. అయితే దీని వెనక మన పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఉన్నారు. మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి నరేంద్ర మోదీ గారిని ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా కీర్తిస్తుంది. ఎస్, దీని గురించి మాట్లాడదాం. మొత్తం పార్ట్నర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం గారు. భారత్ మాతాకి జై. ముందుగా నిజంగా ఈ జెండా పట్టుకున్నందుకు, ఈ జెండా నీడలో మనం బతుకుతున్నందుకు, ఈ దేశంలో ఉన్నందుకు, ఈ గాలి పీల్చుకున్నందుకు భారత్ మాతాకి జై. చాలా గొప్ప రోజండి. మీరు అన్నట్టు సుదినం. అంటే ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది మీరు అన్నట్టుగా మోదీ గారి గొప్పతనం ఈరోజు ప్రపంచానికి తెలిసింది. ఈ ఎర్లీ మార్నింగ్ 1:44 ప్రపంచం అంతా, మీరు నేను అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పాప నిద్రలేని రాత్రులు, మీరు అన్నట్టు మోదీ గారు పాప 14 రోజులు అయింది నిద్రపోయి ఉండదు. ఆయన ఆ రోజే చెప్పాడు, దాడి జరిగిన 2వ రోజు చెప్పాడు, ఇది ఆత్మ పైన జరిగిన జారి, ఉగ్రవాదులు టూరిస్టుల మీద జరిగిన జారి కాదు, భారత ఆత్మ పైన జరిగిన జారి, అంతకంతకు ఎవరు ఊహించిన మూల్యాన్ని చెల్లించుకుంటారన్నారు. అది ఏంటనేది ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:44 దానికి తెలియలా. మీరన్నట్టు ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నా, ఆ దేశ రక్షణలో ఉండాలన్నా, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, సమర్థవంత నాయకత్వం కావాలి. అది మోదీ గారి సొంతంగానే మనం చూడాలి. ఇక్కడ గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆ రోజు 2014లోనే నుంచి చూసుకుంటే, ఈరోజు 2020లో చూసుకుంటే వరుసగా 3వసారి ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయ్యి, మనం ఏ రోజన్నా ఏ దేశ ప్రధానమంత్రి అయినా ఇన్ని దేశాలు పోయిన ప్రధానమంత్రి చూసామా? ట్విట్టర్లో, ఫేస్బుక్లో కానీ ప్రపంచ ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రిని చూసామంటే ఒకే ఒక వ్యక్తి మోదీ గారి కనపడుతుంది. సో అందరిలో కూడా ఆ ధైర్యం ఉంది. మోదీ ఉన్నారు, ఆయన సరిగ్గా బుద్ధి చెప్తారు. సో మోదీ అంత ఈజీగా వదిలిపెట్టరు పాకిస్తాన్ని, సరైన విధంగా సరైన టైంలో చెప్పుదెబ్బ కొడతారని కూడా అందరూ భావించారు. సో ఆ రోజు వచ్చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా. ఇప్పుడు 32,87,233 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భారతదేశం. మీ జెండా, దీని విలువ 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భారతదేశంలో ఉంది. ఇటువంటి గొప్ప దేశంలో మనం ఉంటే, 145 కోట్ల మంది జనాభా ఉండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండి, ఇంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న ఈ దేశాల్లో సమర్థవంతమైన నాయకత్వం వ్యక్తి మోదీ గారు జాతీయ భావజాలంతో ఉన్నప్పుడు హ్యాపీగా మనం నిద్రపోయాం కదా. రాత్రంతా నిద్రిస్తున్న సమయంలోనే కదా వాళ్ళు నిద్ర లేకుండా మన దేశం కోసం, మన రక్షణ కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ పాకిస్తాన్ దేశంలోకి చొరబడి, వాళ్ళు కూడా అంతుపట్టిన సమయంలో, ప్రపంచం కూడా కనిపెట్టలేని సమయంలో మనం వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేసి వచ్చాను చూసారా, ఆపరేషన్ సింధూర్. అది భారతదేశం గొప్పతనం, అది ప్రధానమంత్రి మోదీ గారి గొప్పతనం. ఆయన ఎంచుకున్నప్పుడే 2014 ఆయన ప్రధానమంత్రి అయినప్పుడే ఈ దేశానికి మంచి రోజులు వచ్చినాయి మనం అనుకున్నాం. 2 సార్లు ప్రధానమంత్రి అయిన 3వసారి కారు అని చెప్పి చాలామంది చెప్పారు. అంటే ఈ 10 ఇయర్స్లో ఎక్కడైనా దాడులు జరిగినాయి సార్ మనకి? అంతకుముందు గోకుల్ చాట్లు, కొన్ని ఇన్సిడెంట్స్, మూలాలన్నీ కూడా హైదరాబాద్లో ఉండేవి. ఈ 10 సంవత్సరాలు ఆయన వచ్చిన తర్వాత ఆలదే భూభాగంలో వెళ్ళి మనం ఆపరేషన్లో పుల్వామా అన్ని సక్సెస్ చేసేది తప్పితే ఎక్కడ కూడా భయం అనేది కలగజేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అయ్యేతలకి తట్టుకోలేక ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో 370 ఇది చేసేసారు. రద్దు చేసిన తర్వాత యాత్రికులు కూడా చాలా ప్రశాంతంగా వెళ్తున్నారు. మీరు కూడా వెళ్ళారు. 2 కోట్ల మంది దాదాపు వెళ్తా ఉంటే ఈ సమయంలో అక్కడ అశాంతి కలిగించాలనే ఉద్దేశంతో దాడి చేయటం చూస్తా ఊరుకుంటానికి ఇప్పుడు నవభారతదేశంలో ఉన్నాం. మనం గర్వపడాలా. మీరన్నట్టు మోదీ గారిని ఈరోజు ట్రంప్ గారు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు కావచ్చు, రష్యా అధ్యక్షుడు కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, 142 దేశాలు ప్రశంసిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఐక్యరాజ్య సమితితో. దేశం పైన దాడి జరిగితే నా పైన దాడి జరిగినట్టే సార్. మన పౌరుల మీద దాడి జరిగితే
మన భారతదేశాన్ని రక్షించుకోవాలి బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. మీరు అన్నట్టు 3 రకాలు. ఇది సింధు నది జలాలు ఒప్పందం ఎప్పుడైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయాల, దాన్నే రద్దు చేయటం అంటే వాళ్ళ మొత్తం మూలాల మీద దెబ్బతీశారు. వాళ్ళకి వాటర్ మెయిన్ సోర్సెస్ వ్యవసాయం మొత్తం ఏది సింధు నది జలాలు, దాన్ని రద్దు చేశారు, దాన్ని ఆపు చేశారు. వెంటనే ఉగ్రవాదం వల్ల ప్రపంచానికి ఏం తెలియజేసిందో మన జయశంకర్ లాంటి విదేశాంగ శాఖ మంత్రి ప్రపంచానికి తెలియజేశారు. వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడంతో పాటు ఇంకా ఆర్మీ, నేవీస్, ఎయిర్ ఫోర్స్ యొక్క శక్తిని ఇప్పుడు మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ తెలియజేసామంటే గొప్ప సమర్థవంతమైన హ్యాట్సప్ టు మోదీ గారు. ఎందుకంటే ఆయన చాయ్ వాలా నుంచి ఈరోజు దేశానికి 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే మోదీ గారి లాంటి వ్యక్తి కావాలని ఇతర దేశాలు కూడా ప్రశంసిస్తున్నాయంటే అటువంటి వ్యక్తి నీడలో మనం ఉన్నందుకు చాలా మనం గర్వపడాలి. సో వరల్డ్లోనే ఒక పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్లో మిగిలినటువంటి అమెరికా, రష్యా, ఏదైతే ఇతర అగ్రదేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన అధ్యక్షుల కంటే ఆ స్థాయిలో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా మనం మోదీని చెప్పవచ్చు. డెఫినెట్గా ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఏక్ నిరంజన్ లాగా దేశమే తన యొక్క ఎజెండా, జాతీయ భావజాలంతా తన ముందు ఉంది. దేశ రక్షణ, ప్రజల యొక్క శ్రేయస్సే ఆయన యొక్క ఎజెండా. వసుదైక కుటుంబం అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ప్రజలకు తెలియజేసి ఒక చాయ్ వాలా నుంచి, గుజరాత్ నుంచి ఉన్న వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా 3వసారి ఉండటం మనం అందరూ చేసుకున్న అదృష్టంగా మనం భావించాలా. ఇంకొకసారి పాకిస్తాన్ కూడా చేసిన తప్పునికి సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ మన దేశం జోలికి మళ్ళా దాడులు చేయడానికి వస్తే పాకిస్తాన్ అనే చిత్రపటం ప్రపంచంలోనే ఉండకుండా చేయగల సామర్థ్యత మోదీ గారికి ఉందన్నమాట. సో ఇప్పటి వరకు భారతదేశానికి ప్రధానిగా వ్యవహరించినటువంటి అందరిలో కల్లా చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అని చెప్పొచ్చు. సో నరేంద్ర మోదీ గారు ఈ ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ని ఆయన దాదాపుగా మానిటరింగ్ చేస్తూ వచ్చారు. సరిగ్గా అంటే ఎప్పటికప్పుడు కూడా త్రివిధ దళాలకు ఎప్పటికప్పుడు కొన్ని ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇటీవల చూసామని ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను, సరైన సమయంలో సరైనటువంటి తగిన బుద్ధి చెప్పేటువంటి ఆ స్వేచ్ఛను ఆర్మీకి ఇస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఆయన చెప్పారో అది చెప్పిన కొన్ని రోజుల వ్యవధిలోనే నేరుగా ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ కూడా చెప్పింది మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్వీట్ చేసింది, పోస్ట్ చేసింది. దానికి తగ్గట్టుగానే కొన్ని రోజుల వ్యవధిలోనే కేవలం 1 గంటలోనే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని చెప్పినట్టుగానే నేరుగా ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసింది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే బ్యాన్ చేసిందో ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, క్యాంపుల మీద ఈ అటాక్ చేసింది. సో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకు ఉన్నారు కాబట్టి ఎవరైనా, ఏ దేశమైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూసినా, ఇండియన్స్ను టచ్ చేసినా ఏం చేస్తామనే దానికి ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ఒక చక్కని ఉదాహరణగా మనం చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారు? ప్రధానమంత్రి మోదీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు జరిగినటువంటి దాడుల గురించి మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.